ప్రెజెంట్ ప్రైజెస్ హైక్ అవుతున్న సిచ్యువేషన్ లో 20,000 రూపీస్ బడ్జెట్ లో అంతెందుకు 25,000 రూపీస్ బడ్జెట్ లో కూడా ఎల్సిడి ప్యానల్ తో ఉన్న డిస్ప్లేలు ఇస్తున్నారు, నార్మల్ ప్రాసెసర్లు ఇస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో 15,000 రూపాయల బడ్జెట్ లో ఒక ఆల్రౌండర్ మొబైల్ దొరకడమే కష్టం అవుతుంది. అలా అని చెప్పేసి మన దగ్గర లేని బడ్జెట్ ని పెట్టి మనం మొబైల్ అయితే కొనలేం కదా అని 15,000 రూపాయల బడ్జెట్ లో కూడా కొన్ని మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. మరి ఆ మొబైల్స్ ఏంటి, ఏ స్పెసిఫికేషన్స్ తో వస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గానే మన ఛానల్లో 30,000 రూపీస్ బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలి, 25,000 రూపీస్ బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలని వీడియో చేశాను. దానికి మీ నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చింది. అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆ రెండు వీడియోస్ కూడా పైన కార్డ్స్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఆ బడ్జెట్ లోనే మొబైల్స్ కావాలనుకుంటే ఆ వీడియోని చూడండి, సరిపోతుంది. అండ్ అదే వీడియో కింద కమెంట్ లో చాలా మటుకు 15,000 రూపాయల బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలని అడుగుతూనే ఉన్నారు. లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు నేను ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ తెలుగు. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేశారంటే ఇంకా ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. అలాగే 15,000 రూపీస్ బడ్జెట్ లో మొబైల్ కొనాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. హైపల్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z10 లైట్ ఉంటుంది. 16,000 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. విత్ కార్డ్ ఆఫర్స్ తోటి ఇప్పుడు మనకి 15,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. అది కూడా 4GB 64GB తో వస్తుంది. డైమెన్సిటీ 6000 ప్రాసెసర్ తో పాటు IP64 వాటర్ రేటింగ్, మిలిటరీ 18H సర్టిఫికేషన్ తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ తో HD+ LCD ప్యానల్ తో పాటు బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 5MP కెమెరా ఇస్తున్నారు. 6000 mAh బ్యాటరీ చార్జర్ బాక్స్ లోనే ఇస్తారు. ఇది కాస్త ఓల్డ్ మొబైల్ అయినప్పటికీ కూడా మంచి మొబైల్ అనే చెప్తాను. ఐక్యూ Z11 లైట్ కానివ్వండి, వివో T5 లైట్ కానివ్వండి, 20,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. ఆ మొబైల్ కి ఈ మొబైల్ కి బ్యాటరీలో తేడా ఉంటుందే తప్ప మిగతా ఏ డిపార్ట్మెంట్ లో కూడా డిఫరెంట్ ఉండదు. అనవసరంగా అది కొత్త మొబైల్ లో వస్తుంది కదా అని చెప్పేసి 5,000 అయితే లాస్ చేసుకోకండి అని చెప్తాను. నెక్స్ట్ AI+ బ్రాండ్ నుంచి నోవో 2 మొబైల్ అయితే ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో ఇదే కొంచెం బెటర్ మొబైల్ లాగా కనిపిస్తుంది. ఈ మొబైల్ కూడా సేమ్ 16,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 15,000 రూపాయల బడ్జెట్ లోనే బై చేయొచ్చు. అది కూడా 6GB 128GB వేరియంట్ తో. మీకు ఈ బడ్జెట్ లో ఏ బ్రాండ్ కూడా 6GB వేరియంట్ ఇవ్వట్లేదు, 128GB కూడా ఇవ్వట్లేదు. ఈ మొబైల్ లో డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ తో పాటు IP65 వాటర్ రేటింగ్ ఇస్తున్నారు. 144Hz రిఫ్రెష్ రేట్ తో ఫుల్ HD+ LCD ప్యానల్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 48+ 8MP కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 13MP కెమెరా అయితే ఇస్తున్నారు. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ ప్లేస్ లో లైట్స్ కూడా ఉంటాయి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే 15,000 రూపాయల బడ్జెట్ లో ఇలాంటి డిజైన్ తోటి మొబైల్స్ అయితే లేవు. ఈ మొబైల్ అయితే యూనిక్ గా వచ్చేసి Samsung F70 ఈ మొబైల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి 17,500 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. కానీ వీళ్ళు డైరెక్ట్ గా 2,000 రూపీస్ కూపన్ ఇస్తున్నారు. అది కూడా ఫ్లిప్కార్ట్ లో బై చేసి. అప్పుడు మీకు ఈ మొబైల్ లో 15,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. సామ్సంగ్ నుంచి ఇదొక మంచి మొబైల్ అవుతుంది. ఈ మొబైల్ లో డైమెన్సిటీ 6000 ప్రాసెసర్ ఇస్తున్నారు. HD+ LCD ప్యానల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 5MP కెమెరా ఇస్తున్నారు. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఒకటి బాక్స్ లో చార్జర్ అయితే రాదు. ఇంట్లో ఏదైనా చార్జర్ ఉంటే అది మనం వాడుకోవాల్సిందే. ఇప్పటివరకు చెప్పిన 3 మొబైల్స్ లో కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని కూడా LCD ప్యానల్స్ ఇస్తున్నారు. ఇంత ముందు వరకు 15,000 రూపాయల బడ్జెట్ లో AMOLED డిస్ప్లేలు ఇచ్చేవారు. అంతెందుకు కర్వ్ డిస్ప్లే తో కూడా మొబైల్స్ వచ్చేవి. ప్రాసెసర్లు కూడా అండి, ఇంత ముందు వరకు 10,000 రూపాయల బడ్జెట్ లో ఇచ్చేవాళ్ళు ఈ డైమెన్సిటీ 6000. ఇప్పుడు 15,000 కూడా దాటేస్తున్నాయి. సో మొబైల్ బై చేసేటప్పుడు జాగ్రత్తగా బై చేయండి. నెక్స్ట్ మోటో G37 పవర్ మొబైల్ ఉంటుంది. మనకి 16,000 రూపాయల బడ్జెట్ లో కనిపిస్తుంది. కానీ కార్డ్ ఆఫర్ తోటి 15,000 రూపాయల బడ్జెట్ లోనే బై చేయొచ్చు. అది కూడా 4GB 64GB బేస్ వేరియంట్ తోనే వస్తుంది. దీంట్లో డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ తో పాటు IP65 వాటర్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. HD+ LCD ప్యానల్ ఇచ్చినప్పటికీ కూడా గొరిల్లా గ్లాస్ 7A ప్రొడక్షన్ ఉంటుంది. అలాగే మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 8MP కెమెరా ఇస్తున్నారు. కెమెరాస్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. ఈ సెగ్మెంట్ లోనే హైయెస్ట్ బ్యాటరీ తోటి ఈ మొబైల్ అయితే వస్తుంది. 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ మొబైల్ ని ఒక స్టేజ్ లో 20,000 కూడా దాటించేశారు. మళ్ళీ వెనక్కొచ్చి 15,000 రూపాయల బడ్జెట్ లో అయితే అమ్ముతున్నారు. మీరు ఈ వీడియో చూసే టైంకి ఈ మొబైల్ బై చేయాలంటే 15,000 రూపాయల బడ్జెట్ లో కనిపిస్తే వెంటనే బై చేయండి. అండ్ ఇప్పటివరకు చెప్పిన ఈ మొబైల్స్, తర్వాత చెప్పే మొబైల్స్ అన్నిటి యొక్క అఫీషియల్ బై లింక్స్ ఇక్కడైతే ఇస్తున్నాను. ఇక్కడ నుంచి బై చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. ఓన్లీ ఒరిజినల్ ప్రొడక్ట్స్ మాత్రమే చెక్ చేసి ఇస్తున్నాను. నెక్స్ట్ నోకియా బ్రాండ్ నుంచి అదే అండి, రీసెంట్ గా నోకియానే మంచి పేరును వదిలేసుకొని
హెచ్ఎండి పైరుగా మారిపోయింది కదా, దాని నుంచి వైప్ 2 అనే మొబైల్ అయితే ఉంటుంది. ఇందులో బేస్ వేరియంట్ 4GB 64GB ఇప్పుడు మనకి డైరెక్ట్ గానే 15,000 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్ లో యునిసాక్ వల్ల T8200 ప్రాసెసర్ వాడుతున్నారు. IP64 వాటర్ రేటింగ్ తో వస్తుంది. 128 రిఫ్రెష్ రేట్ తో HD+ LCD ప్యానెల్ వాడుతున్నారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP, ఫ్రంట్ వచ్చేసి 80 MP కెమెరా అయితే ఇస్తున్నారు. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లోనే చార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. డిజైన్ పరంగా మాత్రం iPhone 17 Pro Max ని దింపేశారు. iPhone 17 Pro Max నేను బై చేయలేను అంత బడ్జెట్ పెట్టి అనుకున్న వాళ్ళు ఆ డిజైన్ తో ఈ మొబైల్ బై చేసినా కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ ఇంకోటి మీకు ఇక్కడ నోకియా బ్రాండింగ్ కూడా దొరుకుతుంది. ఈ మొబైల్ లో వీళ్ళ సొంత AI అసిస్ట్ కూడా ఉంటుంది. ఇందులో యునిసాక్ ప్రాసెసర్ ఇస్తున్నారని చెప్పేసి తక్కువగా చూడకండి. యునిసాక్ ప్రాసెసర్ లోనే టాప్ ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ మొబైల్ వాడిన వాళ్ళే చెప్తున్నారు నార్మల్ యూజ్ చేసేటప్పుడు లాగ్స్ అనేవి మేము నోటీస్ చేయలేదు అని. సో మంచి డిజైన్, మంచి పర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ మొబైల్ ని బై చేయొచ్చు. నెక్స్ట్ రియల్మీ నాజో 100 లైట్ మొబైల్ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ 4GB 64GB తో వస్తుంది. ఎలాంటి కార్డ్స్ లేకుండానే డైరెక్ట్ గా 15,000 రూపాయల బడ్జెట్ లో అయితే వస్తుంది. ఈ మొబైల్ లో 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. మన లిస్ట్ లో ఇది సెకండ్ హైయెస్ట్ బ్యాటరీ మొబైల్. IP64 వాటర్ రేటింగ్ ఇస్తున్నారు. Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ తో HD+ LCD ప్యానెల్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 13 MP, ఫ్రంట్ వచ్చేసి 5 MP ఇస్తున్నారు. దీంట్లో స్పెషల్ గా 50 MP మోడ్ అయితే ఉండదు, కానీ మీకు అదే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మామూలుగా మీరు మీ మొబైల్లో 50 MP కెమెరా మెయిన్ కెమెరా ఇచ్చినప్పటికీ కూడా ఒక్కసారి ఫోటో తీసి చెక్ చేయండి. అది 12 MP 9 MP లోనే ఫోటో తీస్తుంది, కానీ 50 MP అని మనం సెలెక్ట్ చేస్తేనే 50 MP లోనే ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. సో మీరు ఎప్పుడు కూడా 50 MP స్పెషల్ గా వాడరు కాబట్టి ఇక్కడ 13 MP కెమెరా ఇచ్చినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ సామ్సంగ్ ఒక్కటి మినహా మిగతా అన్ని బ్రాండ్స్ కూడా 2+ years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. హెచ్ఎండి వాళ్ళంటారా, అసలు వాళ్ళ అప్డేట్స్ ఇవ్వట్లేదు. అంతెందుకు మోటో మొబైల్ కూడా 1 year మేజర్ అప్డేట్ ఏమో ఇస్తుంది. సో మనం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, బడ్జెట్ తక్కువగా పెడుతున్నప్పుడు బ్రాండ్స్ అన్ని కూడా ఏం చేస్తున్నాయంటే అప్డేట్స్ కూడా తగ్గించేస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ మనం కొత్త మొబైల్ కొనాలి కదా, సెక్యూరిటీ ఇష్యూస్ కి భయపడి అలా వాళ్ళ బిజినెస్ అయితే రన్ అవుతుంది. ఇంకోటి ఇప్పటివరకు చెప్పిన మొబైల్స్ అన్ని కూడా 15,000 రూపాయల బడ్జెట్ కి కాస్త అటు ఇటుగా ఉంటాయి. కరెక్ట్ గా 15,000 రూపాయల బడ్జెట్ అంతకన్నా లోపల అంటే ఇప్పుడు మనకి 4G మొబైల్స్ దొరుకుతున్నాయి, 5G మొబైల్స్ కూడా దొరకట్లేదు. ఇప్పుడు మొబైల్ కొనే పని అయితే లేదంటే అర్జెంట్ గా మొబైల్ కావాలి అనుకుంటే నేను చెప్పిన లిస్ట్ లోని ఏ మొబైల్ నచ్చితే ఆ మొబైల్ ని ఇక్కడ ఉన్న లింక్ ద్వారా బై చేయండి. లేదు నేను వెయిట్ చేశాను అనుకుంటే కనుక 1 year వరకు వెయిట్ చేయండి. హ్యాపీగా నెక్స్ట్ ఇయర్ కొత్త మొబైల్, మంచి మొబైల్ తక్కువ ప్రైస్ లోనే తీసుకోవచ్చు. ఇంకా మీకు 15,000 రూపాయల బడ్జెట్ లో నేను ఏమైనా మొబైల్స్ మిస్ చేశాను అనిపించినా, లేదంటే ఏదైనా మొబైల్ బై చేయాలి అన్నా కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. డెఫినెట్ గా ఆ కమెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఎవ్రీ సండే లైవ్ కూడా చేశాను. లైవ్ కి వచ్చి మీరు కమెంట్ చేసినా కూడా అక్కడ కూడా మీకు రిప్లై అనేది దొరుకుతుంది. సో 15,000 రూపాయల బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలి అని చెప్పేసి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. 15,000 రూపాయల బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. యూట్యూబ్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ని రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి. బాయ్ బాయ్. జై హింద్.